హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, సెకండ్ కంపెనీ వచ్చేసి అరవిందో ఫార్మా, థర్డ్ కంపెనీ లారెస్ ల్యాబ్స్. ఈ మూడు కంపెనీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగా మన ఛానల్లో డైలీ అప్డేట్గా కంపెనీ అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్లు కానీ, ఈమెయిల్ అడ్రస్ కానీ మనం చెప్పడం జరుగుతుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ కావాలనుకుంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇంటర్వ్యూలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది, మన ఛానల్ను సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఫస్ట్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్లో మనకి ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ జూలై 19వ తారీఖు నాడు సాటర్డే రోజున ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. లొకేషన్ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, కగిల్లాపూర్ యూనిట్, గండిమైసమ్మ, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఫోన్ నెంబర్ వచ్చేసి 084186964000. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి క్వాలిఫికేషన్ బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి, డిప్లొమాలో ఎలక్ట్రికల్ మెకానికల్ చేసి ఉండాలి, ఐటీఐలో ఎలక్ట్రికల్ మెకానికల్ చేసి ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్యలోనే ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. పాస్అవుట్స్ అయ్యి 2023, 2024, 2025లో పాస్అవుట్స్ అయి ఉండాలి. 50% మార్క్స్ వచ్చేసి ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు రెజ్యూమ్ ఒకటి, ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ జిరాక్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలౌ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి గ్రాన్యూల్స్ ఇండియాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చి అరవిందో ఫార్మా. ఈ అరవిందో ఫార్మాలో పోలేపల్లి, జడ్చర్ల, తెలంగాణలో ఈ అడ్రస్లో మనకి కంపెనీ ఉంది. ఈ అడ్రస్కి మనకి ఈ కంపెనీలో మనకి ఈ జాబులలో తీసుకోవడం అనేది జరుగుతుంది. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి మెయిల్ ఐడి ఇచ్చారు, sankarrao.chittikela@aravindo.com. ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మీ మెయిల్ ఐడికి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇమ్మీడియట్గా జాయిన్ చేసుకుంటారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో టీఏ అండ్ సీనియర్ టీఏగా పొజిషన్ అని ఇస్తారు. కంప్రెషన్ ఏరియాలో మనకి వర్క్ అనేది ఇస్తారు. ఈ కంపెనీలో అరవిందో కంపెనీలో క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యూసీ డిపార్ట్మెంట్లో పొజిషన్ ఎగ్జిక్యూటివ్గా ఇస్తారు. మైక్రోబయాలజీ వర్క్ ప్లేస్లో వర్క్ ఏరియాలో ఇస్తారు. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి మైక్రోలో క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్గా ఇస్తారు. కంటిన్యూస్ కటింగ్లో మనకి వర్క్ ఏరియాలో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐటీఏ, డిప్లొమా, బీటెక్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యూఓ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ పొజిషన్ అనేది ఇస్తారు. ట్రైనింగ్ కోఆర్డినేటర్గా మనకి వర్క్ ఏరియాలో మనకి వర్క్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి అరవిందో ఫార్మాలో యూనిట్ 1 జడ్చర్ల పోలేపల్లిలో మనకి ఇంటర్వ్యూలు అనేవి ఏ విధంగా ఉన్నాయని చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి లారెస్ ల్యాబ్స్. ఈ లారెస్ ల్యాబ్లో మనకి క్యూసీ అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్గా, తర్వాత ఇంజనీరింగ్ ఓఎస్డి ఫార్ములేషన్గా ఈ 2 డిపార్ట్మెంట్లోకి జాబ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ satyasai.b@lareslabs.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఈ కంపెనీలో జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ మెయిల్ ఐడికి వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. క్యూసీ అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్గా మనకి రోల్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మేనేజర్గా రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ క్యూసీ ఇన్స్ట్రుమెంటేషన్లు ఇస్తారు. తర్వాత క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, బీటెక్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఈసీఈ, ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 6 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. లొకేషన్ వచ్చేసి 2 లొకేషన్లు అనేవి ఉన్నాయి, అంటే పొజిషన్లు అనేవి 2 ఉన్నాయి. లొకేషన్ పరవాడ, అచ్యుతాపురంలో మనకి లొకేషన్లో ఈ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ మనకి కన్ఫర్మ్గా ట్రబుల్ షూటింగ్, మెయింటెనెన్స్ ఆఫ్
ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్స్, హెచ్పిఎల్సి, జీసీ, డిఐజోలేషన్, హెచ్పిఎల్సి, పిహెచ్ మీటర్స్, బ్యాలెన్సీస్, మరి వీటి గురించి అనేది మనకి ట్రబుల్ షూటింగ్ అండ్ మనకి నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేది వచ్చి ఉండాలి. తర్వాత ఇంజనీరింగ్ ఓఎస్డి ఫార్ములేషన్లో రోల్ అనేది అసోసియేట్ అండ్ ఎగ్జిక్యూటివ్గా మనకి రోల్ అనేది ఇస్తారు. డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, బీటెక్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఈసీఈ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లొకేషన్ మనకి జాబ్లోకి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. మనకి ఆర్ఎంజీ, ఎఫ్బిడి, గ్రాన్యులేషన్, కంప్రెషన్, కటింగ్, ప్లిస్టర్ ప్యాకింగ్, బాటిల్ ప్యాకింగ్ మిషన్స్ గురించి మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వీటి మీద నిర్వహించి వాళ్ళు ఇంటర్వ్యూలు నిర్వహించి మనకి జాబ్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి లారెస్ ల్యాబ్స్ విశాఖపట్నం, అచ్యుతాపురం, పరవాళ్ళకు మనకి ఇంటర్వ్యూలు కంపెనీలో తీసుకోవడానికి మనకి వాకర్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది చూసాం. ఈరోజు మొత్తం వచ్చి మనకి గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్, సెకండ్ కంపెనీ వచ్చేసి అరవిందో ఫార్మా, థర్డ్ కంపెనీ లారెస్ ల్యాబ్స్, ఈ 3 కంపెనీలలో వాకర్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.